బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే సెకండ్ ప్రోమో మీరందరూ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్‌లో బ్రేక్ తర్వాత ఇమ్మాన్యుయల్ నీకు గట్టిగా పగిలిపోద్ది అంటూ ఓ సస్పెన్స్‌తో ఇక ఎండ్ చేశారు ఆ ప్రోమోని. అయితే ఇమ్మాన్యుయల్ విషయంలో తిట్టడానికి రీజన్ ఏంటి అంటే తనూజ అని చెప్పాలి. ఇమ్మాన్యుయల్, తనూజ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. తనూజ ఇమ్మాన్యుయల్‌ని చాలా ట్రస్ట్ చేస్తుందని చెప్పాలి. కొన్ని విషయాల్లో ఇమ్మాన్యుయల్ తనూజకి సపోర్ట్ చేసినా ఈ మధ్య వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్ తనుజ వెనక మాట్లాడిన విషయాన్ని తనూజని అలానే ఇమ్మాన్యుయల్‌ని ఇద్దరిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని బిగ్ బాస్ పిలుస్తాడు. ఇక ఇద్దరు కన్ఫెషన్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఇమ్మాన్యుయల్ మాట్లాడిన వీడియోస్ అన్నిటిని కూడా ప్లే చేస్తారట నాగార్జున గారు. అయితే ఎవరైతే ఆయిషా ఉందో ఆయిషాతో ఇమ్మాన్యుయల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఆ అమ్మాయి సింపతి గేమ్ ఆడుతూ ఉంటది. ఇక ఆమె హౌస్‌లో నాన్న, నాన్న అనే రిలేషన్స్ చేస్తూ ఆ సింపతి గేమ్స్ అన్నీ ఆడుతూ ఒకరి కోపాన్ని ఇంకొకరి పైన చూపిస్తూ ఇవన్నీ ఆడేది సింపతి గేమ్ కోసమే అంటూ ఆయిషాతో చెప్తూ ఉంటాడు ఇమాన్యుయల్. ఆ తర్వాత ఏంటి అంటే ఇక ఆయిషాతో ఇమాన్యుయల్ ఏమంటాడంటే హౌస్‌లోని అరవడము లేదంటే ఏడవడం ఈ రెండే చేస్తది తనూజ అన్నట్టుగా ఇమాన్యుయల్ మాట్లాడతాడు కదా ఆయిషాతో. ఆ విజువల్స్‌ని ప్లే చేసి తనూజకి చూపిస్తారనమాట. సో, తనూజ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇమాన్యుయల్ నేను సింపతి గేమ్ ఆడుతున్నానా? ఈ హౌస్‌లో నేను అందరికంటే నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అని ట్రస్ట్ చేశాను. కానీ నువ్వు నా వెనక ఇలా మాట్లాడతావని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని తనూజ సీరియస్ అవుతూ ఉంటే, ఇక నాగార్జున గారు నేనున్నాను కదమ్మా! నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు అని తనూజకి చెప్తారట నాగార్జున. ఆ తరువాత తనూజ నిజంగానే సింపతి గేమ్ ఆడుతుందా? ఇమ్మాన్యుయల్ చెప్పినట్టు అని ఆడియన్స్ పోల్ వేయగానే చాలామంది కూడా తను సింపతి గేమ్ ఆడట్లేదు అంటూ కూడా చెప్పారట. దాదాపు 80% వరకు సింపతి గేమ్ లేదు అన్నట్టుగా ఆడియన్స్ చెప్పడంతో ఇక తనుజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇమ్మాన్యుయల్ తన వెనక ఏం మాట్లాడుకున్నాడు అనే క్లారిటీ మాత్రం తనుజకి వచ్చిందని చెప్పాలి. ఇక నాగార్జున గారు హౌస్‌లో మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడు అలానే ఉండకుండా ఇమ్మాన్యుయల్ ఇదేం పని అంటే, లేదు సార్ నేను నార్మల్ వేలో చెప్పానే తప్ప అది నేను రాంగ్ వేలో అయితే పోర్ట్రే చేయలేదు అంటే, భరణి గారిని నాన్న అనమని నువ్వు చెప్పావా? తనుజ అనిందా ఫస్ట్ అంటే, నేనే చెప్పాను సార్ అని ఇక ఇమాన్యుయల్ అంటాడు. ఆ మాటకి నాగార్జున గారు మరి మీరు క్రియేట్ చేసి తను ఏదో సొంతంగా నాన్న అని పిలిచినట్టు అందరూ తననెందుకు టార్గెట్ చేస్తున్నారు అనేసరికి తనూజ చాలా కోపంగా, ఒక పక్క ఎమోషనల్‌గా అసలు ఈ హౌస్‌లో అందరూ నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. భరణి గారిని నేను నాన్న అని పిలవడంలో తప్పేముంది? నేను అంతకంటే ఏం చేస్తున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారని తనూజ చాలా బాధపడిందంట. ఆఖరికి ఇమ్ము కూడా ఇలా మాట్లాడతాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ ఇక తనూజ ఫీల్ అవ్వడంతో ఇమాన్యుయల్ లేదు సార్ నేను అలా రాంగ్ వేలో అయితే తనూజని ఎప్పుడు అనుకోలేదు. తనూజ విషయంలో నేను ఎప్పుడు సపోర్టివ్‌గా ఉండాలంటే ఇక నాగార్జున గారు అయిపోయింది కదా! తనూజకి ఆడియన్స్ సపోర్ట్ ఉంది. తనూజ ఇక్కడి నుంచి నీ గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకో. హౌస్‌లో ఎలా ఉంటే నువ్వు ముందుకు వెళ్తావు. ఎంతమంది నిన్ను టార్గెట్ చేస్తున్నారా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. హౌస్‌లో నువ్వు గేమ్ ఆడి ముందుకు ఎలా వెళ్తున్నావా అనేది ఇంపార్టెంట్. నీకు ఎంతమంది టార్గెట్ పెరుగుతుంటే నువ్వు అన్ని అడుగులు ముందుకు వెళ్తావంటూ నాగార్జున గారు తనూజకి సపోర్ట్ చేశారట. మరి తనూజ కోసం ఇమ్ము చేసిన పనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పేయండి.